ఎంతోమంది హీరోలు, ఎంతోమంది విలన్లు, ఎంతోమంది విభిన్నమైనటువంటి పాత్రలతో ఆకట్టుకున్నటువంటి నటీనటులు. ఇలా ఎంతోమంది ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీలో విలన్స్‌కు మాత్రం చాలా ప్రత్యేకంగా కనిపిస్తా ఉంటారు. విలన్ పాత్రలనేవి కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. విలన్ పాత్రధారులు కూడా చాలా కొత్తగా ఆకట్టుకునేలాగా కనిపిస్తా ఉంటారు. మనకి ప్రధానంగా చూస్తే భారతదేశంలో ఇంకెక్కడ ఏ రాష్ట్రంలోనూ కూడా కనిపించినంత మంది విలన్స్ పర్టిక్యులర్‌గా తెలుగు భాషలోనే ఉన్నారు. తెలుగు భాషకు సంబంధించినటువంటి సినిమాల్లో మాత్రమే కనిపిస్తా ఉన్నారు. అది ఎస్వి రంగారావు దగ్గర నుంచి మొదలుపెడితే రీసెంట్‌గా వచ్చినటువంటి జగపతి బాబు, శ్రీకాంత్ లాంటి వాళ్ళ ఆర్టిస్టుల వరకు కూడా ఉన్నారు మనకు. ఒకానొక దశలో 1990 కావచ్చు, 90ల తర్వాత వచ్చినటువంటి వేరే భాషల వాళ్ళు కూడా ఇక్కడ తెలుగు వాళ్ళను ఆకట్టుకున్నారు, మెప్పించారు. తమదైనటువంటి ముద్రను వేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆకట్టుకున్నారు. సరే నిజానికి అసలు మొట్టమొదటి తెలుగు విలన్స్ ఎవరు? తెలుగు భాషలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విలన్‌లెవరు? ఆకట్టుకున్నటువంటి విలన్స్ ఎవరు? మెప్పించినటువంటి విలన్స్ ఎవరు? అట్ ద సేమ్ టైమ్ పరాయి భాషలో నుంచి వచ్చినటువంటి విలన్స్ ఎవరు? వేరే భాషల నుంచి ఇక్కడ తెలుగులో హవా చేసినటువంటి విలన్స్ ఎవరు? చూద్దాం ఒకసారి. తెలుగు సినిమా 1940లోనే మాక్సిమం మొదలైంది. అంటే 'టాకీ' నుంచి మొదలుపెడితే. 1940 తర్వాత 50 నుంచి మొదలైనటువంటి టాకీ సినిమాలు చాలా చాలా గొప్పగా ఆకట్టుకునేలాగా, మెప్పించేలాగా విధంగా ఉంటాయి. ఆ టైంలో ఎంతోమంది హీరోలు వచ్చినప్పటికీ కూడా ఎప్పుడైతే ప్రధానంగా ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, ఆ తర్వాత ఆ కైండ్ ఆఫ్ హీరోలు ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయ్యారో ఆ తర్వాత వాళ్ళతో పాటుగా విలన్స్ కూడా మారారు. విలన్ పాత్రధారులు కూడా ఆకట్టుకుంటూ ఉన్నారు. ఆ క్రమంలో వచ్చినటువంటి మొట్టమొదటి స్టార్ విలన్ అంటే ఎస్వి రంగారావు పేరు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. 'పాతాళ భైరవి' సినిమా నుంచి మొదలుపెడితే అంతకుముందు కూడా ఆయన కొన్ని చిన్న చిన్న పాత్రలు ఆకట్టుకున్నాడు. కాకపోతే 'పాతాళ భైరవి'తో వచ్చినటువంటి స్టార్డమ్, స్టార్ విలన్ అనేటువంటి ట్యాగ్ కూడా చాలా చాలా కొత్తగాను ఆకట్టుకునేలాగాను ఉంటుంది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో ఎస్వి రంగారావు విలన్ పాత్రధారిగా ఆకట్టుకున్నాడు, మెప్పించాడు, అలరించాడు. అండ్ అట్ ద సేమ్ టైం తర్వాత వచ్చినటువంటి రాజనాల పాత్రధారి కూడా విచిత్రంగా ఉంటాడు. మనకంటే రాజనాలకు సంబంధించి చూస్తే కనుక పౌరాణిక పాత్రల్లోనే చాలా చాలా ఎక్కువగా ఆకట్టుకున్నాడు, మెప్పించాడు. ఆయన మొదటి నుంచి చివరి వరకు కూడా కేవలం విలన్ పాత్రతో మాత్రమే ఆకట్టుకున్నాడు. విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మాత్రమే ఎస్టాబ్లిష్ అయ్యాడు. విలన్ పాత్రలతోనే ఆయన విపరీతమైనటువంటి ప్రాచుర్యం సంపాదించుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది మనకు. అంటే పౌరాణిక సినిమాలు కావచ్చు, సాంఘిక సినిమాలు కావచ్చు, లేకపోతే ఆ తర్వాత వచ్చినటువంటి కళా సినిమాలు కావచ్చు, రకరకాలైనటువంటి పాత్రలు కావచ్చు, ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే ఆయన అలవోకగా మెప్పించినటువంటి సందర్భం కూడా మనకి రాజనాలతో కనిపిస్తూ ఉంది. అంటే రాజనాలతో ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ ఏంటంటే పౌరాణిక సినిమాలో ఎలాంటి పాత్ర అయినా సరే ఒకే రకంగా ఉంటుంది, ఒకే రకంగా ఉన్నప్పటికి కూడా ఆకట్టుకునేలా ఉంటుంది. సో ఆ కారణంగా ఎస్వి రంగారావు తర్వాత మనకి తెలుగులో విలన్స్ పాత్రధారి అంటే స్పష్టంగా చాలా క్లియర్గా హైలైట్ కనిపించింది మాత్రం రాజనాల. ఆ తర్వాత మనకి కైకాల సత్యనారాయణ కావచ్చు, లేకపోతే చలపతిరావు కావచ్చు, లేకపోతే ఆ కాలంలో వచ్చేటటువంటి విలన్స్ మొత్తంగా సత్యనారాయణ క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. చాలా బలమైనటువంటి పాత్రతో ఆకట్టుకున్నాడు, చాలా బలమైనటువంటి విలన్గా మెప్పించాడు. ఆయన సాంఘికపరమైనటువంటి సినిమాలు కావచ్చు, పౌరాణిక సినిమాలు కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి 90స్లో వరకు కూడా ఆయన విలన్ పాత్రధారిగా మెప్పించాడు. విలన్ పాత్రలతో అద్భుతంగా ఆకట్టుకున్నాడు. అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మెప్పిస్తూనే అట్ ద సేమ్ టైం క్రూరమైన విలనిజాన్ని పండించినటువంటి సందర్భం కూడా సత్యనారాయణతో కనిపిస్తుంది మనకు. సో ఆ తర్వాత వచ్చినటువంటి రావు గోపాలరావు కావచ్చు, లేకపోతే నూతన ప్రసాద్ కావచ్చు, లేకపోతే గొల్లపూడి కావచ్చు, ముక్కామల కావచ్చు, ధూళిపాల కావచ్చు, వీళ్ళందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తోటి, డిఫరెంట్ మాడ్యులేషన్స్ తోటి, డిఫరెంట్ సినిమాలతోనూ పాత్రలతోనూ చాలా చాలా బాగా ఆకట్టుకున్నటువంటి సందర్భాలు మనకు అనేక సినిమాల్లో కనిపిస్తూ ఉంటాయి. రావు గోపాలరావు చేసినటువంటి పాత్రలు, విలనిజం పండించినటువంటి పాత్రలు కావచ్చు, అద్భుతమైనటువంటి విలన్గా ఆకట్టుకున్నటువంటి సందర్భం కావచ్చు, లేకపోతే అంటే ఎస్వి రంగారావు తర్వాత రాజనాల తర్వాత ఆ స్థాయిలో మెప్పించినటువంటి నటుడిగా, లేదా ఆ స్థాయిలో విలనిజాన్ని పండించినటువంటి నటుడిగా రావు గోపాలరావు మనకి నిలిచిపోతాడు, మిగిలిపోతూ ఉంటాడు. సో ఆయన పాత్రలు కూడా అంతే. అయితే పాత్రలో వెరైటీ ఉండదు, పాత్రధారలో కొత్త కరెక్ట్ కనపడకపోవచ్చు, కానీ డైలాగ్ మాడ్యులేషన్తోనూ మొత్తం అద్భుతమైనటువంటి విలనిజాన్ని పండించాడు. ఆ డైలాగ్ మాడ్యులేషన్తో మాత్రమే ఆయనలో తనలోని విలన్ని చూపించి ఎస్టాబ్లిష్ చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఆయనతో పాటుగా అల్లు రామలింగయ్య కనిపించినప్పుడు కూడా అల్లు రామలింగయ్య కామెడీ విలన్‌గా కనిపించినట్టు సందర్భం కనిపిస్తుంది మనకి. ఆసాంతం వాళ్ళిద్దరితో కాంబినేషన్ సంబంధం చూస్తే కనుక ఆద్యంతం, ఆసాంతం కూడా కేవలం అల్లు రామలింగయ్య కామెడీ విలన్‌గాను, లేకపోతే రావు గోపాలరావు సీరియస్ విలన్‌గాను కనిపిస్తూ ఉంటాడు. చాలా అద్భుతమైనటువంటి సినిమా పాత్రలు ఆకట్టుకున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఆ తర్వాత మనకి రావు గోపాలరావు తర్వాత కోట శ్రీనివాసరావు పాత్రలు చాలా చాలా బాగా ఆకట్టుకున్నాయి. అంటే ఒక రకంగా నవరస నట సార్వభౌముడిగా కూడా ఎస్వి రంగారావు పేరు కనిపిస్తుంది మనకి. అలాగే కైకాల సత్యనారాయణ కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ మాట వినిపించగలిగేటువంటి అవకాశము క్లియర్గా ఉన్నటువంటి నటుడిగా కోట శ్రీనివాసరావు మనకి కనిపిస్తూ ఉంటాడు. అతను పాత్రలు కావచ్చు, అతను వైవిధ్యమైనటువంటి పాత్రలు కావచ్చు, వాళ్ళని విలనిజాన్ని పండించినటువంటి విధానం కావచ్చు, అంటే విలన్ పాత్రధారి యొక్క ఒక
ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చినటువంటి నటుడుగా కూడా ఆయన కనిపిస్తూ ఉంటాడు. అంటే విలన్ పాత్రలకు సంబంధించి చూస్తే కనుక ఆయన పండించినటువంటి విలనిజం కావచ్చు, అటు మాడ్యులేషన్ కావచ్చు, లేకపోతే క్యారెక్టరైజేషన్ పరంగా కావచ్చు, లేకపోతే వైవిధ్యమైనటువంటి పాత్రలు కావచ్చు, చాలా అద్భుతంగా నటించినటువంటి సందర్భంగా కనిపిస్తుంది మనకు. కొన్ని సినిమాలకు సంబంధించి చూస్తే కనుక రెగ్యులర్ విలన్గా కనిపించినప్పటికి కూడా అందులో కూడా తనదైనటువంటి ఒక మార్కుని క్రియేట్ చేసినటువంటి సందర్భం కూడా కోట శ్రీనివాసరావు మనకు కనుక స్పష్టంగా కనిపిస్తుంది. దానికంటే ముందు నాగభూషణం కూడా కామెడీ విలన్కి లేదా సీరియస్ విలన్కి రెండింటికి మధ్యలో ఉన్నటువంటి ఒక వైవిధ్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది నాగభూషణం సంబంధించి చూస్తే. అంటే అటు సీరియస్గా రాజనాల్లాగా కనిపించకపోవచ్చు, అలాగే కామెడీగా మిగతా పాత్రలాగా కూడా పూర్తి స్థాయిలో కామెడీ కనిపించవచ్చు. అంటే మిక్స్డ్గా ఉన్నటువంటి క్యారెక్టరైజేషన్తో చాలా అద్భుతంగా నటించినటువంటి సందర్భం కూడా నాగభూషణంలో కనిపిస్తుంది మనకు. అంటే నాగభూషణం లాంటి నటుడు తెలుగులో చాలా అత్యంత అరుదైనటువంటి నటుడుగా కనిపిస్తూ ఉంటాడు. అరుదైనటువంటి నటనను కనబరిచినటువంటి నటుడుగా కూడా మనకు కనిపిస్తూ ఉంటాడు. సో అటు మనకి నూతన ప్రసాద్ కావచ్చు, గొల్లపూడి మారుతిరావు కావచ్చు, ఈ విలనిజం కూడా కొంచెం వెరైటీగా ఉంటుంది. అంటే వాళ్ళు కూడా క్రూయల్ విలన్కి దగ్గరగా లేకపోవడం, కామెడీ విలన్కి దూరంగా ఉండడం, లేదా రెండు మిక్స్డ్గా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. లేక పాత్రలో ఆకట్టుకున్నటువంటి విధానం, పాత్రల్లో ఒదిగిపోయినటువంటి విధానం, లేకపోతే పాత్రల్ని కొత్తగా ప్రజెంట్ చేసినటువంటి విధానం కూడా వీళ్ళలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే వీళ్ళందరికీ కామన్గా లేదా డిఫరెంట్గా కనిపించేటువంటి ఒక విలన్ ఎవరైనా ఉంటారంటే చలపతిరావు. చాలా కాలంగా ఉన్నటువంటి చలపతిరావు నటుడు ఆల్మోస్ట్ 90s వరకు కూడా ఆయన కేవలం రేపులు చేసేటువంటి విలన్గా ఆయన కనిపిస్తూ అనేది, అంటే రేపిస్టుగా 100 సినిమాలకు పైగా ఆయన రేపులు చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది మనకంటే ఆ పాత్రలను మెప్పించడం, లేకపోతే ఆకట్టుకోవడం, లేకపోతే ఆ పాత్రలో ఒదిగిపోవడం, లేదా ఆ పాత్రలాగా కనిపించడం అనేది చాలా చాలా అరుదైనటువంటి విషయం. ఇక ఆ తర్వాత రావు గోపాలరావుతో పాటుగా మనకి తెలుగులో చాలా అద్భుతమైనటువంటి విలన్గా, గొప్ప నటుడిగా, మహా విలన్గా కనిపించేటటువంటి నటుడు మోహన్ బాబు. మోహన్ బాబు లాంటి నటుడిని చూడడం అనేది చాలా చాలా అరుదైనటువంటి విషయం. ఇది నిజానికి హీరో క్యారెక్టర్ తర్వాత పక్కన పెడితే కనుక ముందు విలన్ పాత్ర మాత్రం ఆయనటువంటి ప్రజెంట్ చేసిన విధానం కావచ్చు, అతను యాక్ట్ చేసినటువంటి విధానం కావచ్చు, అతను మాడ్యులేషన్ కావచ్చు, ఎలా చూసినా సరే చాలా భిన్నంగా, అద్భుతంగా, గొప్పగా, కొత్తగా చాలా అన్ని సినిమాల్లోనూ వైవిధ్యంగా కనిపిస్తూ అనేది మోహన్ బాబులో కనిపించేటువంటి ఒక బిగ్గెస్ట్ ఎసెట్లా కనిపిస్తుంది. అంటే ఇలాగా ఒక అద్భుతమైనటువంటి మహానటుడిని విలన్గా మనం చూసిన తర్వాత అతను హీరోగా కూడా మారాడు, హీరోగా మెప్పించాడు, హీరోగా చాలా అద్భుతమైనటువంటి సినిమాలు చేశాడు, కలెక్షన్ కింగ్గా అనిపించుకున్నాడు, లేకపోతే బ్లాక్ బస్టర్స్ అందించుకున్నాడు. అట్ ద సేమ్ టైం కూడా హీరోగా నటిస్తున్నటువంటి సందర్భంలో కూడా ఎం ధర్మరాజు విలన్ లాంటి సినిమాలో మళ్ళీ నెగిటివ్ క్యారెక్టర్ చేసినటువంటి అత్యంత అరుదైనటువంటి విషయం మాత్రం మోహన్ బాబులో కనిపిస్తుంది. అంటే ఆల్రెడీ తనలో విలన్ ఉన్నాడు కాబట్టి ఆ పాత్ర పండించడం పెద్దగా ఎం ధర్మరాజు ఎంఏ లాంటి పాత్రలో విధానం చూపించినటువంటి విధానం, సెటిల్డ్ పర్ఫార్మెన్స్, సెటిల్డ్ విలనిజం పర్ఫెక్ట్గా యాక్ట్ చేయడం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇలాగా వైవిధ్యమైనటువంటి పాత్రలు కావచ్చు, మనకు చూస్తే గొప్ప గొప్ప నటులు కావచ్చు. సో 90sలో వచ్చినటువంటి జీవ కావచ్చు, రామిరెడ్డి కావచ్చు, శ్రీహరి కావచ్చు, విలన్ అంటే విలన్ పాత్ర అనగానే వీళ్ళు గుర్తొచ్చేలాగా, వీళ్ళు గుర్తు పెట్టుకునేలాగా, లేదా వీళ్ళు పండించినటువంటి విలనిజాన్ని వైవిధ్యంగా చూపించడం అనేది చాలా కొత్తగా కనిపిస్తుంది. అంటే ప్రధానంగా రామిరెడ్డి విలనిజం అనేది చాలా చాలా గొప్పగా యాప్ట్ అయిపోతుంది. మనకి అమ్మోరు లాంటి సినిమాలు కావచ్చు, లేకపోతే అంకుశం లాంటి సినిమాలు కావచ్చు, అతను నటించినటువంటి విధానం నిజానికి అతను గొప్ప ఆర్టిస్ట్ ఏం కాదు, ఆర్టిస్ట్గా అవ్వాలని కూడా సినిమా నటుడు కాలేదు, సినిమాలోకి రావాలని కూడా ఆయన ప్రయత్నం చేయలేదు. అలాంటి నటుడు కూడా వచ్చిన తర్వాత తనలోనే ఒక గొప్ప నటుని ఆవిష్కరించడం అనేది చాలా గొప్ప విషయంగా కనిపిస్తుంది. సో జీవకు సంబంధించి కూడా ఫుల్ లెంత్ లేదా విలన్గా పెద్దగా కనిపించిన అవకాశాలు తక్కువగా ఉంటాయి. అంటే మనకు గులాబీ లాంటి సినిమాలు కావచ్చు, లేకపోతే కొన్ని సినిమాలు ఆకట్టుకున్నట్టు సందర్భం కనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చినటువంటి తెలుగులో చాలా బలమైనటువంటి విలనిజం పండించేటువంటి అవకాశం మనకు చాలా తక్కువగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం 90sలో వచ్చినటువంటి ఒక శ్రీకాంత్ లాంటి నటుడు విలన్గా చిన్న క్యారెక్టర్ లాగా, పక్కన నటుడిగా మరొక విలన్ కనిపించినటువంటి పాత్రలు కూడా శ్రీకాంత్ కనిపిస్తాడు మనకు. ఆ తర్వాత అతను హీరో అయిపోయి స్టార్ హీరో అయిపోయాడు. 100కు పైగా సినిమాలు చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు విలన్గా మళ్ళీ మెప్పిస్తూ విలన్గా క్రూయల్గా కనిపించడం, మనకి అఖండ సినిమాలో కనిపించినటువంటి ఒక బలమైనటువంటి విలనిజం అనేది చాలా చాలా అద్భుతంగా పండించినటువంటి సందర్భం కనిపిస్తుంది మనకు. అయితే వీటితో పాటు గోపీచంద్కి సంబంధించి చూస్తే కనుక తొలివలపుతో హీరోగా పరిచయం అయ్యాడు, కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత అతను నటించినటువంటి 3 సినిమాల్లో పండించినటువంటి విలనిజం నిజంగా మార్కబుల్ అన్నట్టు. చాలా చాలా అద్భుతమైనటువంటి విలనిజం పండిస్తాడు. అంటే మనకి ఏదైతే శివరంగారావు, రావు గోపాలరావు, కోట శ్రీనివాసరావు, ఆ తర్వాత గొప్ప విలనిజాన్ని పండించగలిగే అవకాశం, కెపాసిటీ ఉన్నటువంటి ఆర్టిస్ట్గా మనకి గోపీచంద్ కనపడడం అనేది చాలా గొప్ప విషయంగా కనిపిస్తుంది. అంటే వర్షం కావచ్చు, నిజం కావచ్చు, లేకపోతే జయం కావచ్చు, ఈ 3 సినిమాల్లో చూపించినటువంటి నటన కావచ్చు, వాటికి వచ్చినటువంటి అవార్డులు కూడా కావచ్చు, చాలా గొప్ప విషయం కనిపిస్తుంది. కాకపోతే అతను మళ్ళీ హీరో అయిపోయాడు. హీరో అయిన తర్వాత మళ్ళీ వెనతిరిగి చూసే అవకాశం సందర్భం కనిపించట్లేదు. ఆ తర్వాత అద్భుతంగా అతను తన ప్రయాణం ఏదో తను సాగిస్తూ ఉంటాడు. ఫ్యూచర్లో మళ్ళీ విలనిజం ఏమైనా పండిస్తాడేమో లేదో చూడాలి, కానీ ఇప్పటికైతే మాత్రం అతను హీరోగా నటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే హీరోగా ఆకట్టుకున్నటువంటి జగపతి బాబు సడన్గా విలన్ ఎంట్రీ ఇవ్వడం అనేది బిగ్గెస్ట్ ఒక షాకింగ్ న్యూస్ లాగా మనకు కనిపిస్తుంది. మనకి లెజెండ్ సినిమాలో అతను పండించినటువంటి విలనిజం కావచ్చు, హీరోగా అతను పండించిన పాత్రలు కావచ్చు, లేకపోతే అతని క్యారెక్టరైజేషన్స్ కావచ్చు, లేకపోతే అతని ఇమేజ్ కావచ్చు, వాటన్నిటికీ పూర్తి భిన్నంగా
అద్భుతంగా గొప్ప నటనతోటి 'లెజెండ్' సినిమాలో అతను కనిపించినటువంటి విధానం చాలా చాలా గొప్పగా ఉంటుంది. ఆ తర్వాత అతను పండించినటువంటి విలనిజం పాత్రలు, అద్భుతమైనటువంటి పాత్రలు కావచ్చు, లేకపోతే అది చాలా సినిమాలు, గొప్ప సినిమాలు మెప్పిస్తూ, ఆకట్టుకుంటూ అంటే స్టైలిష్ విలన్‌గా కనిపిస్తాడు. అలాగే క్రూయల్ విలన్‌గా కనిపిస్తాడు. అంటే నిజంగా అతనిలో ఒక నటుడిని చూపించినటువంటి విధానం మాత్రం విలన్ పాత్రలతోనే కనిపిస్తుంది మనకు స్పష్టంగా. అంటే హీరోగా చేసినప్పుడు రెగ్యులర్ క్యారెక్టర్‌లా కనిపిస్తా ఉంటే, రెగ్యులర్ హీరో పాత్రలాగానే కనిపించినప్పుడు కూడా విలన్‌గా మాత్రం అతను చాలా గొప్పగా ఆవిష్కరించినటువంటి సందర్భం, ఆవిష్కరిస్తూనే కనిపిస్తా ఉండి మనకి సందర్భం కనిపిస్తుంది మనకు. సో, విలన్‌గా మాత్రం ఇప్పుడు ఈ కాలంలో తెలుగులో బలమైనటువంటి విలన్స్‌గా మాత్రం 'జగపతి బాబు', 'శ్రీకాంత్' మాత్రం మనకు కనిపిస్తున్నారు. అంటే తెలుగులో చూస్తే గనక విలన్ పాత్రధారులు తగ్గిపోయారనేటువంటి విధానం మాత్రం తెలుస్తుంది మనకు. 'జగపతి బాబు' తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో విలన్ మళ్ళీ ఆకట్టుకోలేకపోయినటువంటి సందర్భం కనిపిస్తుంది. సో, ఇది చూస్తే గనక తెలుగు సినిమాలకు సంబంధించినటువంటి విలన్ పాత్రధారుల నటన, వాళ్ళ వైవిధ్యత కూడా కనిపిస్తుంది మనకు. అయితే అదే 90స్‌లోనే మనకి పరభాషా విలన్స్ కూడా మనకి తెలుగు భాషలో ఆకట్టుకుంటారు. అంటే 'రఘువరన్' కావచ్చు, 'ఆనందరాజు' కావచ్చు, సమ వీళ్ళంతా డిఫరెంట్ ఆర్టిస్టులతో కావచ్చు ఆకట్టుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అంటే 'రఘువరన్' సెటిల్డ్ విలన్‌గా కనిపిస్తూ ఉంటాడు. అతను ఎప్పుడు క్రుయాలిటీ పండించలేదు, కామెడీ పంచలేదు, ఎలాంటి పాత్ర చేయలేదు. కేవలం సెటిల్డ్‌గా క్యారెక్టర్ పరంగా ఆకట్టుకునేలాగా అద్భుతంగా నటనతో కనిపిస్తూ ఉంటాడు 'రఘువరన్' పాత్రధారి. ఆ తర్వాత 'అమరీష్ పురి' కావచ్చు, 'అమరీష్ పురి' 'కొండవీటి దొంగ', 'జగతకు వీరుడు సుందరం' లాంటి సినిమా పాత్రలు చేసిన సందర్భం కావచ్చు. 'అమరీష్ పురి' హిందీ నుంచి వచ్చినటువంటి నటుడు, ఆకట్టుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది మనకి. అట్ ద సేమ్ టైం 'సత్యప్రకాష్' అతను ఒరియావాడైనప్పుడు కూడా తెలుగులో హీరో యాక్ట్ కావాలని చెప్పేసి ఇక్కడ ప్రయత్నం చేసి కన్నడలో స్టార్ అయినటువంటి 'సత్యప్రకాష్' కూడా తెలుగులో బాగా అద్భుతమైనటువంటి పాత్రలో మెప్పించినటువంటి సందర్భం కనిపిస్తుంది మనకు. 'పెద్దారెడ్డి' సినిమాలో కనిపించినటువంటి 'ఆనందరాజ్' పాత్ర కావచ్చు, లేకపోతే 'ముఖేష్ రిషి', 'ఆశీష్ విద్యార్థి', 'షాజీ షిండే' వీళ్ళంతా కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్తోనే, డిఫరెంట్ ఆర్టిస్టులతోనే, డిఫరెంట్ పర్ఫార్మెన్స్‌తోనే కనిపించినటువంటి సందర్భం కనిపిస్తుంది. కానీ వీళ్ళంతా తెలుగు భాషలో డబ్బింగ్ చెప్పకపోవడం, అంటే 'షాజీ షిండే' ఒక్కడే మాత్రమే డబ్బింగ్ చెప్పినప్పుడు కూడా అది కూడా డిఫరెంట్ వైవిధ్యత కనిపించకపోవడం, కాస్త డిఫరెంట్‌గా ఉండటం అనేది కొంచెం అది ఒక పాసిబుల్ థింగ్ అనిపిస్తుంది. 'రాహుల్ దేవ్' కావచ్చు, లేకపోతే 'ప్రదీప్ రావత్' కావచ్చు, ఇలాంటి డిఫరెంట్ ఆర్టిస్టులందరూ కూడా మనకి తెలుగులో బాగా బలంగా కనిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అంటే మనకి ఒక రకంగా చూస్తే కనుక 90స్‌తో తర్వాత వచ్చినటువంటి తెలుగు విలన్స్ అందరూ కూడా చాలా వేరే భాషల వాళ్ళు, వేరే భాషల నుంచి మాత్రమే దిగుమతైనటువంటి విలన్స్‌గా మనకు కనిపించడం అనేది కొంత మైనస్‌గా కనిపిస్తుంది మనకు. తెలుగులో అంత ప్రభావం చూపగలిగినటువంటి విలన్స్ మనకి 90s 2000 తర్వాత పెద్ద కనపడకపోవడం అనేది బిగ్గెస్ట్ మైనస్‌గా కూడా కనిపిస్తుంది మనకు. ఇక ఈ మధ్య కాలంలో 'సంపత్' కావచ్చు, 'అరవింద్ స్వామి' కావచ్చు, 'ఎస్‌జే సూర్య' కావచ్చు, వీళ్ళు కూడా విలన్స్‌గా ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు కూడా వేరే భాషల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఓవరాల్‌గా చూస్తే గనక ప్రపంచంలో ఇంకే భాషలోనూ లేనంతగా తెలుగు నటులు అయినటువంటి, తెలుగు వాళ్ళైనటువంటి విలన్స్‌గా మనకి మొదటి నుంచి ఉన్నటువంటి చాలామంది విలన్స్ ఇక్కడ ఆకట్టుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా వేరు భాషలో వచ్చినటువంటి విలన్స్ కూడా వీళ్ళు ఇక్కడ ఆకట్టుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కాబట్టి డబ్బింగ్ చెప్పకపోవడం మైనస్ అవుతుంది మనకు. నటన పరంగా మాత్రం ఆకట్టుకున్నటువంటి సందర్భంగా కనిపిస్తుంది మనకు. ఓవరాల్‌గా చూస్తే మాత్రం ఇది విలనిజంకి సంబంధించి, తెలుగు సినిమాకి సంబంధించినటువంటి విలన్స్ పాత్రధారులు, విలన్స్ క్యారెక్టర్స్ సంబంధించినటువంటి నటులు కావచ్చు, ఆర్టిస్టుల పరంగా కావచ్చు, ఎలా చూసినా సరే విలనిజాన్ని గొప్పగా పండించినటువంటి సందర్భాలు మాత్రం అనేకంగా కనిపిస్తూ ఉంటాయి. అద్భుతమైనటువంటి సినిమాలు కనిపిస్తూ ఉంటాయి. చాలా చాలా ఆకట్టుకున్న సందర్భాలు కూడా కనిపిస్తూ ఉంటాయి.